ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్. ముఖ్యంగా అర్హులైన వారంతా ప్రికాషన్ డోసును తీసుకోవాలని సూచించారు. अबंडेंट प्रिकॉशन, अगर हम उस तरफ बढ़ रहे हैं तो अबंडेंट प्रिकॉशन के क्या मुद्दे हैं? पहली बात है कि खांसी जुकाम इस मौसम में होता है, हम विंटर में हैं, हम ठंड के मौसम में हैं, तो पहली अपील ये है कि खांसी जुकाम हो रहा है तो आज की सिचुएशन को देखते हुए अपील करना चाहेंगे कि उसमें आप टेस्टिंग करवा लीजिए। हो सकता है और 90% चांस है कि शायद ये नॉन कोविड होगा, लेकिन अगर हमने अर्ली डिटेक्शन करनी है तो तभी करेंगे, कोई टेस्ट करवाएंगे। तो एक अपील भी है और सिस्टम भी इसको प्रोत्साहित करेगा कि टेस्टिंग हो, टेस्टिंग बढ़ेगी तो हमारा फुटप्रिंट ज़्यादा होता है, प्रॉब्लम जो है वो डिटेक्ट होगी, उस वायरस का आइसोलेशन होगा, उस वायरस का जीनोम होगा, तो हमें पूरी ताकत मिलेगी और हमें समझ रहे कि हम किस तरफ बढ़ रहे हैं। इसमें 18 के ऊपर प्रिकॉशन डोज सबको लगनी चाहिए, लेकिन लगी है सिर्फ 27-28%। तो हम अपील करेंगे कि प्रिकॉशन डोज जिसको नहीं लगी है वो ले लीजिए। ये भारत की पेंडेमिक रिस्पांस का एक पिलर है, पॉलिसी है, वैक्सीन अवेलेबल हैं, तो उसको तरफ जाइए। और पर्टिकुलरली जो हमारे सिटीजन्स, सीनियर सिटीजन्स हैं, वो कोई छूट गए हैं प्रिकॉशन डोज से, तो हमेशा की तरह जैसे हम पहले भी अपील करते थे कि उनका हमें ज्यादा ख्याल करना है। सीनियर सिटीजन्स क्योंकि वल्नरेबल हैं, अगर हम क्राउडेड प्लेस में हैं, चाहे बाहर, जैसे मैं अब क्राउडिंग में आ गया हूं तो मुझे मास्क लगाना है, अंदर भी अगर क्राउडिंग है तो वहां भी हमने मास्क लगाना है। इसी प्रकार सोशल डिस्टेंसिंग की जो एडवाइजरी अभी तक है आपके समक्ष, उसका ख्याल रखिए। एंड अगेन देयर दोज विद कोमॉर्बिडिटीज, दोज विद अ पर्टिकुलर एज, सीनियर सिटीजन्स, उनके लिए ये और भी ज़रूरी है। और ये हमें अपनी नॉर्मल लाइफ को लीड करते हुए, नॉर्मल काम करते हुए इनका ये प्रिकॉशन हमें लेनी है। ये मास्क मैंडेट जो है अभी भी यही है जो मैं कह रहा हूँ और उसी को ही रहना चाहिए। अगर ज़रूरत होगी तो गाइडलाइन को इम्प्रूव करेंगे। वी आर कॉन्स्टेंटली वॉचिंग। नो डिसीजन विद रिगार्ड टू एनी चेंज इन द एविएशन गाइडलाइंस एज ऑफ नाउ। ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మానవాళిపై మరోమారు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో క్రమక్రమంగా ఈ కోవిడ్ కేసుల సంఖ్య మరోమారు పెరుగుతున్నటువంటి పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చైనాతో పాటుగా మరికొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ కరోనా విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా రోజుకు 50,000కు పైచులకు కోవిడ్ పాజిటివ్ కేసులు చైనాలో నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ కోవిడ్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మరోమారు ఈ కరోనా వైరస్ ముప్పును ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇదే అంశానికి సంబంధించి నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ కొన్ని సూచనలు, సలహాలు కూడా
తీసినటువంటి పరిస్థితి కనపడుతోంది. కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మాస్కులు ధరిస్తే బెటర్ అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనల్లో కూడా ఎలాంటి మార్పులు అయితే ఉండబో అని కూడా చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు పలు సూచనలు సలహాలు చేస్తూ ఈ అలర్ట్ ను కూడా జారీ చేసింది. వారి పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రాల్లో వారి యొక్క నమూనాలకు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించాలని కూడా రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలు కూడా ఈ తాజా కోవిడ్ ముప్పు నుంచి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక రానున్న రోజుల్లో ఈ కోవిడ్ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలకు వ్యాప్తిస్తే మాత్రం మరిన్ని కఠిన ఆంక్షలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో కూడా కీలక భేటీ కూడా జరిగింది. ఏదైతే ఖచ్చితంగా కోవిడ్ దశ ఇంకా ముగియలేదు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా సూచించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. చైనా అటు అమెరికా సహా పలు దేశాల్లో ఈ కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అలాగే ఐసీఎంఆర్, ఆయుష్, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ పెరుగుతున్నటువంటి కోవిడ్-19 కేసుల దృష్ట్యా ఇవాళ ఈ అంశానికి సంబంధించి అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. అప్రమత్తంగా ఉండడంతో పాటు నిఘాను పటిష్టం చేయాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి ఒక అలర్ట్లు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.